యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే శీర్షికలో దేవుని వాక్యాన్ని విందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి మా ప్రేక్షకులను మీరు దర్శించాలని ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని తెలుసుకోవాలి, అదే నా ఆకాంక్ష, నా ఆశ. నేను ఇంకా మిమ్మల్ని గురించి నేర్చుకోవాలి, మిమ్మల్ని ఇంకా సమీపంగా చూడాలి. ప్రభు, అట్టి భాగ్యం మిమ్మల్ని అడుగుతున్నాను. మా ప్రేక్షకులతో మాట్లాడండి. యేసే పరిష్కారం, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇన్ ఈ శీర్షిక కొనసాగటానికి ఈ మాసము అంతానికి నేను చెల్లించవలసిన నగదు మీరు పంపండి. ప్రభు, మీరే అనుగ్రహించండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లుగా ప్రభు, మీరే ధనాన్ని పంపమని అడుగుతున్నా. 1000 మందికి ఆహారం 5 రొట్టెల నుండి ఇచ్చినట్లుగా మీరే సమృద్ధిని కలుగు చేయమని అడుగుతున్నా. మా అవసరాలు తీర్చండి, మా ప్రేక్షకులను దీవించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 22వ అధ్యాయము. ఆది కాండము గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము. నిన్నటి దినం మనం ఇదే ధ్యానించాం. మరలా చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇది నిన్న ధ్యానించాం. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇంగ్లీష్లో చదువుతాను. ఆఫ్టర్ దీస్ థింగ్స్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం అండ్ సెడ్ టు హిమ్, అబ్రహాం, అండ్ హీ సెడ్, హియర్ యామ్ ఐ, హియర్ యామ్ ఐ. చూడండి, ఇక్కడ తెలుగు బైబిల్లో అబ్రహామా అని పిలువగా, when God called Abraham, Abraham said, here I am, O Lord. ఇది మనం అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూచినప్పుడు అబ్రహాం అండ్ గాడ్ సెడ్ టు హిమ్, అబ్రహాం, గాడ్ సెడ్ టు హిమ్, అబ్రహాం. దేవుడు అబ్రహాముతో చెప్పెను. సెడ్, కాల్, సెడ్, కాల్. సెడ్ అనగా చెప్పెను, కాల్ అనగా పిలిచెను. తెలుగు తర్జుమాలో పిలిచెను, ఇంగ్లీష్ తర్జుమాలో చెప్పెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అండ్ గాడ్ ఈజ్ విత్ హిమ్, దట్ యూ షుడ్ నోటీస్. మనం గుర్తించాల్సింది ఏమిటంటే అబ్రహాము దేవుని చేత పరీక్షించబడినప్పుడు గాడ్ ఈజ్ విత్ హిమ్, గాడ్ ఈజ్ విత్ హిమ్, సో దట్ హీ సెడ్ టు హిమ్ అబ్రహాం. అందుకే చెబుతున్నాడు అబ్రహామా అని చెబుతున్నాడు. అర్థమవుతుందా? కనుక మనము పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ఒక శోధనకు, ఒక పరీక్షకు అప్పగిస్తున్నప్పుడు అతనితో ఉంటున్నాడు. ఉదాహరణ, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని 40 దినములు ఉపవాసము అనంతరము, 40 దినముల ఉపవాసం అనంతరము అపవాది చేత శోధించబడుటకు అరణ్యములోనికి కొనిపోయిన వాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు తోడుకొని పోయెను, తోడుగా ఉండెను. అండ్ ద లార్డ్ ఈజ్ ప్రెజెంట్ విత్ జీసస్ క్రైస్ట్ when he was tested in wilderness. అరణ్యములో యేసుక్రీస్తు ప్రభు శోధనకు గురి అవుతున్నప్పుడు గాడ్ ఈజ్ ప్రెజెంటెడ్ విత్ హిమ్. లైక్ వైజ్, అదేవిధంగా
అబ్రహాముతో కూడాను దేవుడు ప్రత్యక్షముగా ఆయనతో అసోసియేట్ అయి ఉన్నాడు. అక్కడ అందుకనే సెడ్ అనే పదాన్ని వినియోగిస్తున్నాడు. అబ్రహమా అని పిలువగా చిత్తము ప్రభువా అనెను. దిస్ యు మస్ట్ లెర్న్. నువ్వు నేర్చుకోవలసినది ఇదే. Whenever God wants to call you or calls you, you need to say back that here I am. Here I am. నేనున్నాను ప్రభు అని పలకటం మనం నేర్చుకోవాలి. అది బైబిల్ గ్రంథంలో మరి ఒక చోట పరిశీలించినప్పుడు సమూయేలు చిన్నవాడుగా ఉన్నాడు, పాలు విడిచాడు. హన్న అతనిని తీసుకుని పోయి షిలోహు దేవాలయంలో ఏలీ అను ప్రధాన యాజకుని యొద్ద వదిలేసింది. చిన్న బిడ్డ, 90 సంవత్సరాల వృద్ధుడు, 110 కిలోల బరువున్నటువంటి భారీ కాయుడు ఏలీ అను ప్రధాన యాజకుడు. అతని యొద్ద ఒక సెక్స్టన్గా జాయిన్ అయ్యాడు. ద ఫస్ట్ సెక్స్టన్ ఇన్ ద బైబిల్ ఇస్ శామ్యుయల్. మనకి సంఘాల్లో పరిచారకుడు అనే పదం ఉంటుంది, సెక్స్టన్ అంటారు. అంటే చర్చిలో బెల్ కొట్టడం, బెంచీలు సర్దటం, తుడవటం, వాటర్ పెట్టడం, టాయిలెట్స్ దగ్గర నీరు ఏర్పాటు చేయటం, నోటీసులు సర్వ్ చేయటం, ఇవన్నీ కూడా సెక్స్టన్ డ్యూటీస్. ఇట్లా చిన్న చిన్న పనులు చేయటానికి నేర్పించడానికి దేవుడు సమూయేలును ఏలీ దగ్గర ఉండేటట్లుగా హన్నా ద్వారా ఏర్పాటు చేశాడు. అప్పుడు దేవుడు పిలిచాడు. when God called Samuel in the night time, రాత్రిపూట దేవుడు సమూయేలును మెల్లని స్వరముతో పిలుస్తున్నాడు. ఒక గదిలో ప్రధాన యాజకుడు పడుకున్నాడు, ఆ ప్రక్కన నేల మీద ఈ చిన్న బిడ్డ పడుకొని ఉన్నాడు. మంచము మీద ప్రధాన యాజకుడు పడుకున్నాడు, ఏలీ పడుకున్నాడు. కింద నేల మీద ప్రక్క గదిలో ఎప్పుడు యాజకుడు పిలిస్తే అప్పుడు సర్వీస్ ఇవ్వటానికి చిన్న బిడ్డ పడుకున్నాడు. దేవుడు ప్రధాన యాజకుడితో మాట్లాడలేదు. దేవుని నామానికి స్తోత్రం. God did not speak with the high priest, but he spoke with a little child, Samuel. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ నేర్చుకోవాలి. పదవిలో ఉన్నవాడు గొప్పను, వయసులో ఉన్నవాడు గొప్పను, భక్తిలో ఉన్నవాడు గొప్పను. దేవుడు ఎన్నడూ మానవ గొప్పలను తాను తలంపులలో అంగీకరించడు. సమూయేలు దేవుని దృష్టిలో గొప్పవాడు. ఎందుకనగా దేవుడు సమూయేలు ద్వారా చేయబోయేటువంటి కార్యములు విన్నవారి చెవులు గింగురమంటాయి. కనుక దేవుడు సమూయేలు పిలిచాడు. సమూయేలు చిన్నవాడు, గ్రహించలేకపోయాడు. ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నా ఏలిన వాడా, పిలిచితివేమి? నేను పిలవలేదురా, నువ్వు పడుకోమన్నాడు. మరలా ప్రభు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు. ఈసారి కూడాను వెళ్ళిపోతున్నాడు. మళ్ళా వెళ్ళి, ఏలీ అయ్యా నన్ను పిలిచావా, నా ఏలినవాడా? లేదయ్యా నేను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు. 2 సార్లు అయిపోయింది. అప్పటికి 3వ పర్యాయం మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు. వి కాల్ ఇట్ యాజ్ ద డబుల్ కాలింగ్. పేతురు పేతురు, యేసు ప్రభు పిలుస్తున్నాడు, పేతురు పేతురు. కనుక సమూయేలు సమూయేలు. అర్థమవుతుందా? కనుక డబుల్ కాలింగ్, when you are called in double times, there is very important message for you, it seems. ఇది చాలా పెద్ద ప్రముఖమైన వర్తమానం నీ దగ్గరికి వస్తుంది. What a great top message for the nation Israel. But God is giving the great message, a top message to a little child. ఒక చిన్న బిడ్డకు ఇస్తున్నాడు. ఒక చిన్న బిడ్డకు దేవుడు మహోన్నతమైన సందేశాన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. He is going to anoint 2 great top kings in Judah. ఇజ్రాయేలీల పైన 2 మహోన్నతమైనటువంటి రాజులను, రాజ్యాలను స్థాపించబోయే చిన్న బిడ్డ అతడు. ఒక రాజ్య పరిపాలన గ్రంథాన్ని అలవోకగా చేత్తో రాసి అవతల పెట్టగలిగినటువంటి సమర్థుడైన నాయకుడు లేవనెత్తబడబోతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ దట్ లిటిల్ చైల్డ్. దేవుడు ఆ చిన్న బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఏలీ గుర్తుపట్టలేదు, ఏలీ వినపడటం లేదు, సమూయేలు గుర్తుపట్టలేదు. ఏలీకి గ్రహింపు వచ్చింది. ఈసారి నిన్నెవరైనా పిలిస్తే చిత్తము ప్రభు అని చెప్పమంటున్నాడు. And God called him on the 4th time. He answered to God, Lord, here I am. నీ దాసుడును
సిద్ధంగా ఉన్నాను చెప్పండి ప్రభువా. దిస్ ఈస్ ద లెసన్ ఇన్ దిస్ నైట్ యు నీడ్ టు లెర్న్. ఈ రాత్రికాల సమయంలో ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి. వెన్ ఎవర్ గాడ్ వాంట్స్ టు కాల్స్ యూ, యూ హ్యావ్ టు సే, Lord, I am ready. Lord, I am here and I am ready. దేవా, నేను నీ దాసుడును, ఇక్కడ ఉన్నాను, సిద్ధముగా ఉన్నాను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మై లార్డ్. దేవా, నేను నీ కొరకు ఏమి చేయవలెను నాకు బోధించుము, నాకు నేర్పించుము, నాకు ఆదేశించుము, నేను లోబడదను అని నీవు పలకవలసి ఉన్నది. కాబట్టి దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము చిత్తము ప్రభువా అనెను. హియర్ యామ్ ఐ, హియర్ యామ్ ఐ, నేనున్నాను ప్రభువా అనెను. గాడ్ కంటిన్యూడ్ హిస్ టాక్ విత్ అబ్రహాం. అబ్రహాముతో దేవుడు తన సంభాషణను కొనసాగించాడు. దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ లెసన్ ఫర్ అస్. ఇది కూడా ఒక మంచి పాఠము. ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ టు గాడ్, హీ కాంట్ టాక్ టు యూ, హీ కాంట్ కంటిన్యూ టు టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడడు. ఇఫ్ యు ఆర్ ఒబీడియెంట్, నువ్వు విధేయత చూపించినట్లయితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అవిధేయుడు అయితే మాట్లాడు. నేను సిద్ధంగా ఉన్నాను, మాట్లాడు, ఏం చేయమంటాను అడగకపోతే హీ నెవర్ రివీల్స్ ఎనీథింగ్ టు యూ. నేను మనవి చేస్తున్నాను, అబ్రహాం జీవితంలో దీన్ని నేను నోటీస్ చేశాను. అబ్రహామా, అబ్రహామా, అబ్రామా, అబ్రామా, నీవు నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి బయలుదేరి రమ్మన్నాడు. అబ్రహాం వచ్చాడా? వచ్చాడు, కానీ పాక్షికంగా వచ్చాడు. తండ్రిని తీసుకొచ్చాడు, తండ్రి ఇంటిని వదిలాడు, తండ్రిని తీసుకుని వచ్చాడు. బంధువులను విడిచిపెట్టి రమ్మన్నాడు, బంధువు లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. తెరహు చనిపోవటానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత లోతు విడిపోవటానికి మరికొన్ని సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. when Abraham is not ready to receive the voice of God, is not ready to obey the Lord, God never spoke with him. అతనితో మాట్లాడలేదు. అర్థమవుతున్నదా? 13 సంవత్సరాలు దేవుని స్వరము అబ్రహాముకు రాలేదు. ఆ తరువాత అబ్రహామునకు స్వరము వచ్చినది. ఎప్పుడు వచ్చిందో తెలిసిన? లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలోని దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు దేవుని పిలుపుకు లోబడతావా? హృదయపూర్వకంగా చిత్తము అని వంగి ఆయనకు సాష్టాంగ పడతావా? ఆయన నిన్ను తదుపరి సందేశంతో వాడుకుంటాడు. లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు. నీవు పొందిన సందేశంతో అక్కడ నిలిచిపోతావు. దేవుని వాక్యము ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉన్నది. అబ్రహామా అని పిలువగా అని అతడు చిత్తము ప్రభువా అనెను. నాకు ఇష్టమైన మాట హియర్ యామ్ ఐ, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. ఎన్నడైనా ఈ విధేయత మనం చూపిస్తున్నామా? ఇదే మాట 12వ అధ్యాయంలో మరి ఒక చోట కనబడుచు ఉన్నది. 11వ వచనములో చాలా అద్భుతమైన మాట అండి ఇది. అందుకే ఇంత వివరణ ఇస్తున్నాను. 11వ వచనంలో ఒక సందర్భం కనిపిస్తుంది. అదేమిటంటే, అబ్రహాము తన కుమారుణ్ణి కట్టివేసి కట్టెల మీద పెట్టి కత్తి పైకెత్తి దించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరలోకము నుండి దూత కేకలు పెడుతున్నాడు. అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాణిని ఏమీయు చేయవద్దు. అబ్రహామా అని పిలిచెను, అబ్రహామా అని పిలిచెను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ బైబిల్ ఉంది కదా మీ దగ్గర. మొట్టమొదటి వచనంలో గాడ్ సెడ్ టు హిమ్ అబ్రహాం అనుంది. 11వ వచనంలో అండ్ బట్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాల్డ్ హిమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాల్డ్ హిమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్. పరలోకం నుండి యెహోవా దూత పిలుస్తున్నాడు. అర్థమవుతుందా?
పరలోకం నుండి పిలిచాడు అన్నప్పుడు కాల్డ్ అని వాడాడు. మొదటి వచనంలో గాడ్ సెడ్ అని మాట్లాడాడు. వెన్ గాడ్ ఈస్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు అబ్రహాం అట్ ఫస్ట్ అండ్ ద ట్రయల్ అండ్ ద వర్డ్ ఫర్ ద టెస్ట్, హీ ఈజ్ విత్ హిమ్. అర్థమవుతున్నదా? అతనితో ఉండి మాట్లాడినాడు. పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తే అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అనెను. మీరు గమనించాలి, మొట్టమొదటి మాట అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు, ప్రక్కనే ఉన్నాడు. అబ్రహామా అని పిలిచాడు, పరలోకం నుండి పిలిచాడు. అక్కడ నుండి పిలిచినప్పుడు బిగ్గరగా కేకబెడుతున్నాడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము. సోదరుడా సోదరి, అబ్రహామా ఆ చిన్నవాడిని ఏమీ చేయకము. ఇక్కడ మీరు గమనించారా? మొదటి వచనంలో ఒక్కసారే పిలిచినాడు అబ్రహామా, కానీ పరలోకం నుండి పిలుస్తున్నప్పుడు 2 సార్లు పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా. డబుల్ కాలింగ్. సమూయేలు సమూయేలు, డబుల్ కాలింగ్. మోషే మోషే, డబుల్ కాలింగ్. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? డబుల్ కాలింగ్. మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ సీరియస్ మెసేజ్. Serious message, serious message. He said, do not lay your hand on the boy or do anything to him, for now I know that you fear God. Seeing you have not withheld your son, your only son from me. And Abraham lifted up his eyes and looked, and behold, behind him was a ram caught in the thicket by his horns. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది, అబ్రహామా అబ్రహాం అనగా చిత్తము ప్రభువా అని. విత్ ఎ హంబుల్ వాయిస్, విత్ ఎ హంబుల్ వాయిస్, దీనత్వముతో కూడిన గొంతుకుతో అడుగుతున్నాడు, వాట్ కెన్ ఐ డూ మోర్ మై లార్డ్ ఫార్ యూ? వాట్ కెన్ ఐ డూ మోర్ ఫార్ యూ లార్డ్? టెల్ మీ. దేవా, నువ్వు చెప్పావు నా కుమారుని తెచ్చి బలివ్వమన్నావు, నేను తీసుకొచ్చాను, నా భార్యకు కూడా చెప్పలేదు. నా కుమారుడు అడిగాడు, నాయనా దహన బలి కొరకు కట్టెలున్నాయి, అగ్ని ఉంది, బలి పశువు ఎక్కడని అడిగాడు. మాట్లాడలేదు, కట్టె వేశాను, కట్టెల మీద పెట్టాను. లార్డ్, ఐఎమ్ సిన్సియర్ బిఫోర్ యూ. కత్తి పైకెత్తాను, నేను కత్తి దించటానికి ఆలోచించలేదు. అండ్ వాట్ కెన్ ఐ డూ మోర్ ఫర్ యూ లార్డ్? యూ క్యాన్ కమాండ్ మీ టు డూ హిమ్. అతనికి నేనేం చేయాలో ఇంకా చెప్పు ప్రభు. ఈజ్ ఇట్ నాట్ ఇనఫ్ ఫర్ యూ? ఇది చాలదా నీకు దహన బలి ఇవ్వటం? యూ కెన్ ఆర్డర్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మోర్? చిత్తము ప్రభువా అంటే అర్థం ఏంటో తెలిసినా, ఇంకా నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఐఎమ్ రెడీ టు డూ దట్ ఫర్ యూ. కమాన్, దట్ ఈస్ ఫెయిత్, దట్ ఈస్ ఫెయిత్. అదండి అబ్రహాము యొక్క విశ్వాసం. ఇంకా ఏం చేయమంటావు? ఐఎమ్ రెడీ టు డూ ఫర్ మై సన్. యు ఆర్ ఇంపార్టెంట్. యువర్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ మై రిలేషన్షిప్ విత్ మై సన్. నా కుమారునితో నాకున్న సంబంధము కంటే దేవా నీ మాట నాకు ఎక్కువ, నీ మాట నాకు ఎక్కువ ప్రభు. వాట్ కెన్ ఐ డూ మోర్ ఫర్ యూ? చిత్తము ప్రభు అంటే అర్థం అదే. సోదరుడా సోదరి, can you learn implicit obedience from the Old Testament top believers? విశ్వాసులైన పాత నిబంధన గనులైన విశ్వాసుల నుండి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎటువంటి వారండి, ఎటువంటి వారండి? దేవుడు నోవాహును పిలిచి చెప్పాడు, 500 సంవత్సరాల వయసు దాటిన తరువాత, నోవాహు నీవు ఓడ నిర్మాణం చేసుకో, జల ప్రళయం వస్తుందన్నాడు. వర్షము రాని దినాలవి. భూమి మీద అప్పటి వరకు వాన పడలేదు. వాన పడని దినాన్న
వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది అన్నప్పుడు హీ ట్రస్టెడ్ గాడ్ అండ్ హీ బిలీవ్ ఇట్ అండ్ హీ ఒబేడ్ అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ద ఆర్క్. ఓడ నిర్మాణం చేశాడు. ఒక సామెత చెప్పిన, పని లేని వాడట పిల్లి తల గొరిగాడట. డూ యూ నో దట్? తెలుసా మీకు ఈ సామెత? పని లేనివాడు ఏం చేశాడట? పిల్లి తలకాయ గొరిగాడట. అట్లా ఉంది నోవాహు చేస్తున్న పని. ఎన్నడూ రాని వర్షాన్ని ఎవరో దేవుడు వచ్చి చెప్పాడంట, ఓడ కట్టమన్నాడంట. పిచ్చివాడు రోడ్డు మీద ఓడ కట్టడం ప్రారంభించాడు. ఇండ్ల మధ్య ఓడ కట్టడం ప్రారంభించాడు. అప్పటికే ఓడలున్నాయి, అప్పటికే సముద్ర తీరం ఉన్నది. సముద్ర తీరమున నౌకా కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్లో ఎవడు ఓడ నిర్మాణ కేంద్రం పెట్టడు, విశాఖపట్నంలో పెడతారు. అవును కదా? ఎందుకంటే విశాఖపట్నంలో సముద్రం ఉంది. హైదరాబాద్లో సముద్రం ఎక్కడుంది? మెడ్రాస్లో పెడతాడు, మెడ్రాస్లో సముద్రం ఉంది. కానీ నోవాహు ఊరి మధ్యలో కడుతున్నాడు. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. ఇంపాసిబిలిటీస్, అసాధ్యమైనవి సాధ్యము చేసేటువంటి దేవుడు ఉన్నాడని నమ్మిన వారి ఆ పనులు చేస్తారు. I have signed for 10 lakhs of rupees for Prema Sakshi channel without having single pice in my pocket. నా జేబులో రూపాయి లేకుండా సంతకం పెట్టాను. I know my God is powerful. I know my God is in need of evangelism. నాకు తెలుసు నా ప్రభువు యొక్క గుండె స్పందన సువార్తీకరణ. He never leave us. మనలను విడువడు, మనలను ఎడబాయడు, మన ముందర నడుచువాడు. భయపడవద్దు, నీ ముందర నీ దేవుడిని యెహోవా నడుస్తాడని యెహోషువతో మోషే పలికినట్లుగా. ఈవెన్ టుడే మై ఫ్రెండ్స్, ఇవాళ కూడాను అదే దేవుడు అబ్రహామును పిలిచిన వాడే, అబ్రహామును పరీక్షించిన వాడే నిన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. God is endorsing us the world evangelism to us. మనకు ప్రపంచ సువార్తీకరణను ఆనాటి అపోస్తలులకు ఇచ్చినట్టుగా ఇవాళ నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. We must say only one word, here I am Lord. దేవా నేనున్నాను, నేనున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 అధ్యాయాలు మీరు చదవండి. ఇశ్రాయేలు జనాంగము నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా పుండ్లు కలిగిన వారుగా ఉన్నారు. స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్సీ. దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తము ఎవడు పోవును? చిత్తము ప్రభువా, నేనున్నాను నీ దాసుడును, నన్ను పంపుము అని యెషయా తన సిద్ధపాటును వ్యక్తపరిచాడు. ఆర్ యూ రెడీ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పనిని, దేవుని చెప్పిన పనిని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సహోదరుడా, సహోదరి? దేవుడు చెప్పిన పనిని నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను నీవు పరీక్షించుకొనమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. లేఖనాలు చెప్తున్నాయి, దేవుడు పరీక్షించే దేవుడు మాత్రమే కాదు, తన ఒక ఉద్దేశము చేత మనలను పిలుచువాడై ఉన్నాడు. తన ఉద్దేశమును మన జీవితాల్లో జరగాలని ఆయన ఉద్దేశించి నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. Let us obey to the word of God. Let us obey to the call of God. Let us obey the majesty and the sovereignty of God. ఆయన సార్వభౌమత్వానికి, ఆయన రాజరికానికి లోబడుదామని మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్న స్నేహితులారా, సహోదరులారా, దేవుడు చెబుతున్నాడు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని వెళ్ళమంటున్నాడు. దానికి అబ్రహాము వెంటనే స్పందించి బయలుదేరుతున్నాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపటం జీవితములో అభ్యాసము చేసుకున్నాడు. మీరు చేసుకోగలుగుతున్నారా? మీరు చేసుకొనగలుగుతున్నారా? అభ్యాసము చేసుకునమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను రేపటి వాక్య ధ్యానములో మరొక పదాన్ని గురించి మీతో మాట్లాడతాను.
మరొక పదము వచ్చి నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే దేవుని వాక్యము చాలా స్పష్టమైన రీతిలో అబ్రహాము యొక్క జీవితంలో నీకు నాకు పనికి వచ్చే అనేక విషయాలను దృష్టాంతరములుగా ఈ చరిత్ర ద్వారా బయలుపరిచి భద్రపరిచి ఉంచాడు. కావున ద గాడ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము యొక్క దేవుడు, అబ్రహాము సేవించిన ఆ గొప్ప దేవుణ్ణి నీవు నేను కూడా సేవించాలి. నీవు నేను ఎరగవలెను, నీవు నేను సాగిలపడవలెను. ఈ సందేశము ఇక్కడతో నేను నిలుపుదల చేస్తున్నాను. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ఇంకనూ మీ స్వరం వారికి వినిపించండి. ఈ రాత్రి పడకలకు వెళుతున్న వీరితో మీ స్వరం ఇచ్చి మీరు మాట్లాడి మీ చిత్తము వారి జీవితాల్లో వెలుపటికి తెమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుండును గాక. ఆమేన్. వెతలు